ప్రవీణ్ని అతని యాక్సిడెంట్లో చనిపోతే ఒక మతానికి అంటగట్టి మతానికి మధ్య చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కులాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిందే. శవ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కుట్రపూరితంగా రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మేము ఇవాళ సిట్ వేసాం. ఇవాళ సిట్టు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో బాధ్యతలు ఖచ్చితంగా బయటకు వస్తారు. అవన్నీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే డిపార్ట్మెంట్తో ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా కొల్యూట్ అయి ఉన్నారంటే వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇదే కాదు, బెల్ట్ షాప్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఎక్కడన్నా, ఎందుకంటే ఇది స్కాన్ చేసిన లొకేషన్ కూడా మన బయటకు వస్తుంది. ఎక్కడైతే ఎక్కువసార్లు స్కాన్ జరిగినాయో కూడా దాన్ని బట్టి ఏ ఊరిలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా ఏదన్నా కావాలన్నా కూడా వచ్చి షాప్స్లో తీసుకోండి. షాప్లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. బయట ఎక్కడన్నా అమ్మకాలు చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా తెలియజేస్తాం.